ఏర్పాటైనటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు మిత్రులు శ్రీ ఆర్మిల్లి రాధాకృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పార్టీల నాయకులకు, భారతీయ జనతా అత్తిల్లో ఎక్స్ప్రెస్ ట్రైన్ సాగడం అనేది మీ అందరికీ ఒక శుభవార్త. ఇందాక ఎవరో చెప్పినట్టు ఒక పండుగ వాతావరణం ఇవాళ గ్రామంలో ఉన్నది. కేవలం 2 గంటల సమయంలో పెద్ద ఎత్తున మీరంతా తరలి వచ్చారు అంటే ఈ సమస్య ఎంత తీవ్రమైనది అనేటువంటి విషయం నాకు అర్థమైంది కాదు. నేను ఎన్నికల్లో హామీ ఇచ్చాను. ఎన్నికల సందర్భంగా అందరూ అడిగారు, తప్పనిసరిగా చేస్తానని హామీ ఇచ్చాను. ఆ తర్వాత కాలంలో కూడా నాతో మాట్లాడుతున్నాను. నేను రాధాకృష్ణ గారితో చాలాసార్లు అన్నాను. రాధాకృష్ణ గారికి నెలకు ఒకసారి ఢిల్లీ వచ్చేటువంటి కార్యక్రమం ఏదో ఆ నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్ పనుల మీద, రైల్వేస్కి సంబంధించినటువంటి పనుల మీద, లేకపోతే ఆర్ఓబిల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద వస్తారు. 2-3 రోజులు ఉంటారు ఢిల్లీ. ఆ సందర్భంగా ఆయనతో అన్నా చాలాసార్లు, ఈ అత్తిలోని గొడవ ఏంటంటే బాబు, వీళ్ళకి అట్లా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటే భోజనం కూడా మానేసి ఇలా ఉన్నారు. ఈ గొడవ ఏంటో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు చేసిన దాడి ఇందాక ప్రసాద్ గారు చెప్పారు. మీరు ఎంత దాడి చేసినా మీరు అన్ని వదిలేసి, సిగ్గు అన్ని వదిలేసి రాజకీయాల్లో ఎక్కువగా ఆలోచించే పొరపాటు అవుతుంది తప్పించి మాకు సమస్యకి మూలం ఎక్కడ ఉందో ఆ మూలం తెలుసుకుని దాని పరిష్కారం దిశగా పనిచేయాలనేటువంటి ఆలోచన తపన మాకు. ఏదైతే ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒక స్టేషన్లో హాల్ట్ ఇవ్వాలి అంటే ఇదే ఆర్టీసీ బస్సు ఆగినంత ఈజీ కాదు, లేకపోతే ఒక ప్రైవేట్ బస్సు ఆగేటటువంటి ఈజీ కాదు. మద్రాసులో ఉన్న జనరల్ మేనేజర్ ఆఫీస్ నుంచి వేరే సర్కార్, హైదరాబాద్లో ఉన్నటువంటి జనరల్ మేనేజర్ ఆఫీస్ నుంచి ట్రాఫిక్ కంట్రోలర్స్ 2 నిమిషాలైనా కానీ ఒక అర నిమిషం కూడా టైం సెట్ చేయాలి. దీనిలో ఉన్న టెక్నికల్ సమస్యలు, సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు, ఫైలు 100 చోట్లకి వెళ్తే కానీ ఒక ట్రైన్ హాల్ట్ అనేది సాధ్యం కాదు అనేటువంటి విషయం మనం అంతా కూడా గమనించాలి. ఆ విధంగా మనం ప్రయత్నం చేసి రాధాకృష్ణ గారు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా ఈ అత్తిలి ట్రైన్స్ చాలా ప్రయారిటీ చేయడం నాకు తెలుసు. అత్తిలి యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత నాకు తెలుసు. నేను ఈ ఏరియాలో పెరిగినటువంటి వాడిని. భీమవరం ఇక్కడ వర్తకులు ఉన్నారు, ఇక్కడ డిమాండ్ ఉంది కాబట్టి వారి యొక్క అవసరం నాకు తెలుసు. రాధాకృష్ణ గారు ముఖ్యంగా రైల్వే సమస్యకి సంబంధించి మనం శ్రద్ధ చూపాలని పదే వాళ్ళు అత్తిలికి సంబంధించి ఎవరికి వెళ్ళినా, అది ఫంక్షన్లో తగిలినా, పెళ్లిలో తగిలినా, వాళ్ళకి ఏమన్నా మా రైలు ఎప్పుడు అంటే తప్పించి ఇంకే కూడా ఉంది. అది భోజనం కూడా మానేసి నాకు కూడా వచ్చేసి కారు ఎక్కువ వరకు నా ట్రైన్ అండి బాబు, నేను ట్రైన్ కోసం ప్రయత్నం చేస్తున్నాను, వస్తుంది కొంత సమయం ఇవ్వండి. 3 పార్టీల కార్యకర్తలు కావడం, చాలా సేవా సంస్థలు ఉన్నాయి, స్వచ్ఛంద సంఘాలు, ఈ హనుమాన్ జాగరణ సంస్థ వారు. కాబట్టి ఆ విధంగా చాలా సీరియస్గా ప్రయత్నం చేసిన మేము ఇవాళ 2 ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి రాత్రి నాకు 10:30కి రైల్వే మినిస్టర్ పేషి నుంచి, అంటే వాళ్ళు 10:30కి నాకు ఫోన్ చేసి చెప్పారంటే వాళ్ళు ఎంత వేధించి ఉంటాననేటువంటి సంగతి మీరు గమనించండి. ఫోన్ చేసి ఒక 3 రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వాలి. కొత్త హాల్ట్ వస్తుంది, నోటిఫికేషన్ ఇస్తాం. ఈ వారంలోనే ట్రైన్స్ అక్కడ ఆఫ్ చేయడం ప్రారంభిస్తాం అనేటువంటి విషయం రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఒకటి ఏదైతే పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ ఉన్నదో, అదేవిధంగా తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ ఉంది. ఈ ట్రైన్ 2 పేర్లతో నడుస్తుంది. అదేవిధంగా సర్కార్ ఎక్స్ప్రెస్ పూర్వం చెన్నై నుంచి కాకినాడ వరకు ఉండేది, ఇప్పుడు చెంగల్పట్టు టు కాకినాడ. ఆ ఎక్స్ప్రెస్ హాల్ట్స్ కూడా
ఒక 4-5 రోజుల్లోపే హత్తుల్లో ఆగడం ప్రారంభిస్తాయనేటువంటి విషయం చెప్పడానికి నాకు సంతోషం. అదే మీరంతా ఓట్లేసి గెలిపించారు రాధాకృష్ణ గారిని కానీ నన్ను కానీ పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి. మీ యొక్క ఆలోచన మేరకు మీ యొక్క ప్రయోజనాల మేరకు మేము పనిచేయవలసినటువంటి బాధ్యత మా మీద. మేము కూడా ఫీల్డ్ నుంచి కార్యకర్తల స్థాయి నుంచి కష్టాలు సుఖాలు తెలుసుకుని ఉద్యమాల్లోంచి వచ్చినటువంటి వ్యక్తి.